శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం ప్రధానంగా 2 గ్రహణాలు మన భారతదేశంలో గోచరిస్తూ వస్తున్నాయి. అంటే యద్యపి ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమకు ప్రపంచంలో ఎక్కడనో ఒక చోట గ్రహణం అనేది సంభవిస్తూ వస్తుంది అనేది పెద్దల మాట. కానీ ఎప్పుడైతే గ్రహణము మనమున్న ప్రాంతంలో గోచరిస్తుందో, కంటికి కనపడుతుందో, అప్పుడు మాత్రమే దాన్ని ఆచరణ అనేది చేస్తూ రావాలి. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, అయ్యా ఇప్పుడు వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్రహణం ఉందంట కదా, అమెరికాలో గ్రహణం ఉందంట కదా, ఇక్కడ నేను హైదరాబాద్లో దాన్ని పాటించాలా అంటే, అటు ఉన్నప్పుడు ఎటువంటి పాటింపు అనేది అక్కడ లేదు. హైదరాబాదు ప్రాంతానికి గ్రహణం కనపడుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు పాటిస్తూ రావాలి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణిమ అంటే 7/9/2025 రోజున శతభిష నక్షత్రంలో మనకు గ్రహణం అనేది చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తుంది. ఆ సంవత్సరం ఆ నెలలో మనం ఆ గ్రహణాన్ని పాటిస్తూ రావాలి ఆ రోజు మాత్రం. అదేవిధంగా గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా ఒకటి ఉన్నది. ఆ గ్రస్తోదయ చంద్రగ్రహణం విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పౌర్ణిమ అంటే 3/3/2026 రోజున గ్రస్త ఉదయ చంద్రగ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతూ వస్తుంది. ఈ 2 గ్రహణాలు మాత్రమే పాటించాలి. మిగిలినటువంటి గ్రహణాలు ఏమన్నా మధ్యలో కనిపిస్తున్నాయి, అమెరికాలో వచ్చినాయి, రష్యాలో వచ్చినాయంటే వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందువలన ఈ 2 గ్రహణాలను మాత్రమే ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ జపాలు, హోమాలు, తర్పణాదులు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఆ గ్రహణం ద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆది నుంచి కూడా శని జన్మలో సంచారం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా గురువు చతుర్థంలో సంచారం చేస్తూ వస్తున్నాడు. అంటే యద్యపి చతుర్థే గురువు తప్తం అంతర్మనశ్చ అంటే 4వ ఇంట్లో గురు సంచారం చేస్తున్నప్పుడు మనస్సు లోపల దగదగ మండుతూ వస్తుంది అనుకునేటువంటి ఫలితం చెప్పినా కూడా ఆర్థికంగా మంచి ధనలాభాలను పొందేదానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. ధనేన అతిపూర్ణ అనేటువంటి ఫలితం చెప్తున్నందువల్ల ఈ సంవత్సరం విశేషంగా ధనలాభాన్ని, అదేవిధంగా ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇటువంటి వాటన్నిటినీ కూడా కొనేదానికి, వివిధమైనటువంటి వాహనాలను లేదంటే అనేక రకమైనటువంటి ఆభరణాలను వీటన్నిటినీ కూడా క్రయ విక్రయాలు చేసేటువంటి ఒక శక్తి ఈ సంవత్సరం మీనరాశి వారికి లభిస్తూ వస్తుంది. ఈ విశ్వావసనామ సంవత్సరం మనం టీవీ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అష్ట ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను అన్నిటినీ ఇస్తూ రావాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను.